హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులకు శుభవార్త. ఇక నుండి మే నెల నుండి ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. పారిశుద్ధ కార్మికులకు 1వ తేదీనే వేతనాలు. ఉపాధి హామీ సెర్చ్ వివోలకు సైతం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 92,175 మందికి నెలకు 115 కోట్లు చెల్లింపు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు, ఉపాధి హామీ, సెర్ప్ వివోలు మొత్తం కలిపి 92,175 మంది. వీళ్ళందరికీ ప్రతి నెల 115 కోట్లు అయితే కావాలి. దీనికోసం ప్రభుత్వం ఖజానా నుంచి ప్రతి నెల ఏప్రిల్కి సంబంధించిన వేతనం వీరికి మే 1వ తేదీన రానుంది. సో ఉద్యోగుల వివరాలు చూసుకుంటే పారిశుద్ధ కార్మికులేమో 52,473, సెర్చ్ వివోలు ఇతరులు వచ్చేసి 22,011 మంది, ఉపాధి హామీ ఉద్యోగులు 12,586, గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు 1301, ఎంపీపీ పార్ట్ టైం వర్కర్లు 1330, అవుట్సోర్స్ పంచాయతీ కార్యదర్శులు 792, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 817, మండల కంప్యూటర్ ఆపరేటర్స్ 278, ఇతరులు వచ్చేసి 577. ఈ విధంగా మొత్తం 92,175 మందికి అయితే ప్రతి నెల 1వ తేదీన జీతాలు వేస్తామని అయితే ప్రకటించింది. పంచాయతీల పరిధిలో సుమారు 52,000 మంది పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి పంచాయతీలే వేతనాలు చెల్లించేవి. అయితే నిధులు లేక అనేక పంచాయతీల్లో వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో మంత్రి సీతక్క చొరవ తీసుకున్నారు. అధికారుల సహకారంతో ఆర్థిక శాఖకు ప్రతిపాదించగా ఆమోదం లభించింది. ఇప్పటికే కార్మికుల ఉద్యోగుల సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు సేకరించారు. హాజరు వివరాలు ప్రతి నెల 25వ తారీఖే సమర్పిస్తారు. 26వ తేదీన వేతనాల బిల్లును జనరేట్ చేస్తారు. ఇది అప్డేట్. మే నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు 92,175 మందికి ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం. ప్రతి నెల జీతాల కోసం 115 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. సో మీకు ఏప్రిల్ జీతం వచ్చేసి మే 1 రోజే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నెల 1వ తారీఖు నాడు అందరికీ గవర్నమెంట్ జాబ్స్కి వచ్చినట్టు మీకు కూడా ఇస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.